తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం, తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గారి ప్రస్థానమే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చంద్రబాబు గారి నామస్మరణ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు లేవు గాని మరి ప్రతినిత్యము చంద్రబాబు గారిని దూషిస్తూ పబ్బం గడుపుకోవాలని కేసీఆర్ మొన్న మాట్లాడిన ఓటమి తర్వాత కేసీఆర్ గారు కూడా రాష్ట్రం విడిపోక ముందు చంద్రబాబు నాయుడు గారిని బూసిగా చూపి తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజు అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రోజుకి చంద్రబాబు నామస్మరణ లేని, చంద్రబాబు పాదాలకు కేసీఆర్ కాళ్ళు మొక్కంది, రాజకీయ ఉనికి లేదనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. నువ్వు పోరాడాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద, నువ్వు పోరాడాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద, పోరాటం చంద్రబాబు నాయుడు గారి మీద కాదు. సందర్భానుసారం అసందర్భానుసారం మాట్లాడడం, కానీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే మాలాంటి వాళ్ళు సహిస్తారనుకోవడం కేసీఆర్ కి పొరపాటు. కేసీఆర్ గారు తెలంగాణలో నీ పార్టీ అధికారంలోకి ఎలా రావాలో తెచ్చుకో, పద్ధతి మార్చుకోవాలి. పాపం ఏ బ్రాండ్ దాకా వచ్చినాడో, ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏం దాకా వచ్చినాడో, దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఉండే ఉనికి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ లాంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాగొచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్